హాయ్ ఫ్రెండ్స్, ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన. అయితే ఇది ఒక ప్రయోగానికి సంబంధించిన ఘటన. ఐన్స్టీన్, నికోలస్ టెస్లాల ప్రస్తావన కూడా ఇందులో ఉంది. మోరిస్ కే జెసెప్ అనే యూఎఫ్ఓలాజిస్ట్ 1955లో ప్రచురించిన ద కేస్ ఆఫ్ ద యూఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనే పుస్తకం రేపిన కలకలం ఇందుకు కారణం. ఎగిరే పళ్ళాలను గురించి, అందులో ప్రయాణించి భూమిని చూడ్డానికి వచ్చే గ్రహాంతర వాసుల గురించి చాలా కథలు, కథనాలు, సినిమాలు విడుదలయ్యాయి. చాలా వరకు మనకు తెలుసు. మోరిస్ కే జెసెప్ తన పుస్తకంలో యూఎఫ్ఓలతో మనిషి పరిచయం, ఏలియన్స్ టెక్నాలజీల గురించి విస్తారంగా చర్చించాడు. గ్రహాంతరవాసుల సాంకేతికత వెనుక యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ పనిచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఐన్స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని విద్యుదయస్కాంత సిద్ధాంతంతో జోడించిన సిద్ధాంతం ఈ ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం. ఇది కణభౌతిక శాస్త్రంలో అన్ని ప్రాథమిక శక్తులు, ప్రాథమిక కణాల మధ్య సంబంధాలను ఒకే సైద్ధాంతిక చట్రంలో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే శతాబ్ద కాలంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ గురించి ఐన్స్టీన్ స్వయంగా ప్రస్తావించినప్పటికీ ఇదొక తీవ్రమైన భిన్నాభిప్రాయాలు కలిగిన సిద్ధాంతంగానే ఉండిపోయింది. తన పుస్తక ప్రచురణ తర్వాత మోరిస్ కే జెప్సన్ 2 ఉత్తరాలను అందుకున్నాడు. వాటిని రాసిన వ్యక్తి వాణిజ్య నౌకల్లో పనిచేసిన మాజీ నావికుడైన కార్లోస్ మొగేల్ అలెంద్. ఆయన అమెరికా సైన్యం అతి రహస్యమైన పరిశోధన చేస్తుందని ఆ ఉత్తరాల్లో రాశారు. దాని పేరు ద ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. సదరు ప్రయోగం విశిష్టత గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు చెప్పబోతున్న విషయాల్ని మీరు శాంతం అనుసరించాలి. మరి 1943 రెండవ ప్రపంచ యుద్ధం. అమెరికా ఊపిరి సలపనివ్వని యుద్ధ పనులతో తీరిక లేకుండా ఉంది. హిట్లర్ తన నాజీ సైన్యంతో అట్లాంటిక్ మహాసముద్రంలో అయస్కాంత గ్రాహకాల్ని పెట్టించాడు. అవి రాడార్ సాంకేతికతతో పనిచేస్తాయి. శత్రువుల యుద్ధ నౌకల ఆనుపానుల్ని పసిగడతాయి. వాటి నుంచి సంకేతాలు అందుకోగానే నాజీ సైన్యం శత్రువుల యుద్ధ నౌకల్ని పేల్చి పడేస్తాయి. అమెరికా సైన్యం ఈ విపత్తును తప్పించుకునే ఉపాయాల్ని ఆలోచించుకోసాగింది. సరైన స్థానంలోకి యుద్ధ నౌకలు చేరుకోగానే కొద్దిసేపు అవి రాడార్ యంత్రం మీద కనిపించకుండా ఉంటే బావుంటుందనే సైనిక వ్యూహం గురించి నిపుణులు ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఆ పరిశోధనల మూలంగా రాడార్ మిషన్ మీద నౌకలు కనిపించకపోవడం కాదు, ఏకంగా యుద్ధ నౌక కూడా అమాంతంగా అదృశ్యం కాగలదని వారికప్పటికీ తెలియదు. కార్లోస్ ఉత్తరంలో ఉన్న సంగతుల ప్రకారం 1943 అక్టోబర్ 28న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నావికా కేంద్రంలో ఈ ప్రయోగం జరిపినట్టు తెలుస్తోంది. యుఎస్ఎస్ ఎల్డ్రిడ్జ్ అనే పేరున్న నౌకను ప్రయోగానికి ఎంచుకున్నారు. కాకతాళీయంగా అదే సమయానికి ఎల్డ్రిడ్జ్ నౌకకు కొంచెం దూరంలో ఆగి ఉన్న ఎస్ఎస్ ఆండ్రూ పెరుసెత్ అనే నౌకలో కార్లోస్ ఉన్నాడు. కార్లోస్ కథనం ప్రకారం ఆ ప్రయోగానికి నేతృత్వం వహించింది ఐన్స్టీన్. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీని పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. అది కార్లోస్కి తెలిసింది. యుఎస్ఎస్ ఫిల్డ్రిడ్జ్ మీద అక్కడక్కడ ఎలక్ట్రిక్ కాయిల్స్, కొన్ని ప్రత్యేక పరికరాల్ని అమర్చారు. వాటితో శక్తివంతమైన విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. అనుకున్నట్టే ప్రయోగం జరిపారు. అప్పుడు ఓడ చుట్టూ ఆకుపచ్చని మంచు కమ్ముకుంది. కంటికెదురుగా ఉన్న ఓడ క్షణాల్లో కనిపించకుండా పోయింది. కనిపించడం లేదని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఓడ అక్కడి నుంచి సుమారుగా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్జీనియా రాష్ట్రంలోని నార్ఫాక్ ప్రాంతంలో కనిపించింది. అయితే అది అక్కడే ఆగిపోలేదు. కొన్ని నిమిషాలకు తన పూర్వ ప్రదేశమైన ఫిలడెల్ఫియా నావెల్ బేస్కి తిరిగొచ్చింది. అయితే ఓడ స్థితి పూర్వంలా లేదు. మరి ప్రయోగ సమయంలో ఏం జరిగింది? కార్లోస్ ఉత్తరంలోనే తదుపరి వివరాలు ఉన్నాయి. ఓడ బాగా కాలిపోయి పాడైపోయింది. నౌకలోని సైనిక సిబ్బంది బాగా గాయపడి కనిపించారు. తీవ్రమైన విద్యుదాఘాతం కారణంగా కొందరు మరణించారు. కొందరు ఓడలో ఒకవైపు నుంచి మరొక వైపుకు చొచ్చుకుపోయి అతుక్కుపోయి ఉన్నారు. కొందరి సగం శరీరాలే గోడకు అతుక్కుని ఉండగా మిగతా శరీర భాగాలు ఎక్కడా కనిపించలేదు. గాయపడి బ్రతికి బయటపడ్డ వారిలో జ్ఞాపక శక్తి పోయింది. ఇంతకీ ప్రయోగం సఫలమా విఫలమా అంటే సగం జరిగిందని కార్లోస్ అలెంద్ తన ఉత్తరంలో పేర్కొన్నారు. అంటే ఓడ కనిపించకపోవడం అయితే జరిగింది, తిరిగి కనిపించగానే భయంకరమైన నష్టం జరిగింది. సరే, ఈ కథనం ఇప్పుడు మనకు అతిశయంగా, కల్పితంగా, నమ్మశక్యం కాకపోవడం సాధారణమే, అంతే కదా? ఇంతకీ కార్లోస్ ఉత్తరానికి తన సందేశాన్ని సమాధానంగా జోడించి రుజువు కోరుతూ తిరుగుటాపా రాసిన మోరిస్కి జవాబు రాలేదు. అయితే కార్లోస్ ఉత్తరాల్లో తన పేరు అలెన్ అని పేర్కొన్నాడు. ఇంతకీ అలెంద్ ఉరఫ్ అలెన్ ఊసుపోక మోరిస్కి ఉత్తరం రాశారని అనుకోలేం కదా. ఇక్కడే ఒక విషయం ఉంది. మోరిస్ కే జెసెప్ ఈ ఉదంతాన్ని బహిర్గతపరిచారు. యుఎస్ మిలిటరీ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. మోరిస్ సందేహాలకు అలెన్ నుంచి సమాధానం రాకపోవడంతో ఇదొట్టి గాలివార్త అన్నట్టు కొట్టుకుపోయింది. 1984లో అమెరికాలో ద ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ పేరుతో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా విడుదలైంది. ప్రేక్షకులకు 1943 నాటి ఫిలడెల్ఫియా ప్రయోగపు విషయాలు గుర్తుకొచ్చాయి. కార్లోస్ అలెంద్ ఉత్తరాల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రజల్లో ఆనాటి విషయమై మళ్లీ చర్చలు జరిగాయి.
1990లో ఆల్ బైలెక్ అనే వ్యక్తి ప్రజల ముందుకొచ్చి ఆనాటి ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్లో తానున్నట్టు ప్రకటించాడు. బ్రతికున్న వారిలో తాను ఒకడని చెప్పుకున్నాడు. మరతని జ్ఞాపక శక్తి పోయుండాలి కదా. కార్లోస్ చెప్పింది అదేగా. ఆల్ బైలెక్ కూడా తనకు అదే జరిగిందని. అయితే ఆ సినిమా చూశాక మళ్లీ తనకు ఆ సంఘటనలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం రాసాగాయని చెప్పాడు. అతని మాటలు, కార్లోస్ ఉత్తరాల్లోని సంగతులు దాదాపుగా సరిపోలాయి. ప్రయోగం సమయంలో ఏదో జరిగిందన్నది నిజమే అనిపించింది. మోరిస్కి అలెన్ రాసిన ఉత్తరాల్లో విషయము ఉందనిపించింది. ఆల్ బైలెక్ చెప్పిన దాని ప్రకారం ఆనాటి ప్రయోగం తమ నౌకను రాడార్ తెరమించి మాయం చేయడం కాదట. టైం ట్రావెల్ ప్రయోగం చేయడానికి ఆనాటి ఫిలడెల్ఫియా ప్రయోగం నిర్వహించబడిందట. అలా తాము ఆనాడు 1983వ సంవత్సరానికి చేరుకున్నామని చెప్పాడు. మొత్తానికి ఆల్ బైలెక్ కొన్ని విషయాలైతే చెప్పాడు గానీ పెద్దగా ఏం వివరించలేదు. కోస్ట్ టు కోస్ట్ AM అనే రేడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ బైలెక్ని హోస్ట్ ప్రశ్నించినప్పుడు అది అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, అది ఆ దేశం సాధించిన ప్రత్యేక ఘనత అని చెప్పాడు. అంతేకాకుండా తాను దాని గురించి ఏం ప్రస్తావించబోనన్నాడు. అయితే ఆ ప్రయోగం తర్వాత తను మోంటాక్ ప్రాజెక్టు పంపించబడ్డానని మాత్రం చెప్పాడు. అది అచ్చంగా టైం ట్రావెల్కి సంబంధించిన ప్రయోగం. నికోలస్ టెస్లా, వెల్హెలెమ్ రిచ్ అనే సుప్రసిద్ధ శాస్త్రవేత్తల ప్రమేయం ఉన్న ప్రయోగం అది. ఇది కూడా నిగూఢమైన ప్రయోగమే. ఈ రెండు ప్రయోగాల సత్యశీలత మీద సందేశం ఉన్నప్పటికీ ఫిలడెల్ఫియా ప్రయోగం అనేది అమెరికా సైన్యం ద్వారా జరపబడిందన్నది నిజమని మాత్రం ప్రజలు భావించారు. ఇంతకీ జరిగిందేంటి, ఫలితమేంటి అన్నది తెలిసినట్టా తెలియనట్టా అని మీరు కుతూహలపడుతుంటే తదుపరి వివరాలు చెప్పుకుందాం. ఇది పూర్తిగా విరుద్ధమైన విషయం, మరి శ్రద్ధగా ఆలకించండి. ఇలాంటి ప్రయోగాలు చేస్తే చేశామని, అయితే విఫలమయ్యామని, లేదా ఏదో వికటించి ఆగిపోయామని చెప్పుకోవచ్చు. నిజంగా వైఫల్యాలను ఎవరూ పెద్దగా చెప్పుకోరన్నది అర్థం చేసుకోవచ్చు. 1955లో కార్లోస్ అలెన్ రాసిన ఉత్తరాలు మోరిస్కి అందాయి. కొద్ది కాలం తర్వాత అమెరికా నావికా పరిశోధనా కేంద్రానికి రహస్య పత్రం ఒకటి అందింది. పైన హ్యాపీ ఈస్టర్ అనే 2 పదాలు తప్ప ఫ్రమ్ టు అనే చిరునామాలు, వ్యక్తి పేర్లు ఏం లేవు. ఇంతకీ అందులో మోరిస్కే జెసప్ ప్రచురించిన ద కేస్ ఆఫ్ ద UFO అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ పుస్తకం లోపల పుటల్లో అటు ఇటు ఉండే ఖాళీ ప్రాంతం అంటే మార్జిన్లోనూ పేరాకు మధ్యనున్న ఖాళీ స్థలంలోనూ వివిధ వివరాలు రాసున్నాయి. వాటిని కూడా 3 రకాల నీలం రంగు ఛాయల్లో రాశారు. అంటే ఓ ముగ్గురు ఆ పుస్తకాన్ని చదివి తమ వ్యాఖ్యలు రాసినట్టుగా ఉంది. వారు ఒకరికొకరు జీప్సీలని సంబోధించుకున్నారు కూడా. అంటే ఎవరో గ్రహాంతర వాసులు రాసినట్టుగా అనిపించేలా ఉంది. వేరే వారికి మన భూమి గ్రహాంతర పదార్థమే కదా, కాబట్టి అక్కడ భూమి అనే గ్రహం మీద జీవం ఉందని తాము గ్రహించినట్లుగా సూచిస్తున్నట్లు వ్యాఖ్యలు రాశారు. పైగా మోరిస్కే జెసప్ ప్రస్తావించిన ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ పరిశోధనలు తమ గ్రహాంతర సాంకేతికతకు చాలా దగ్గరగా ఉన్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే అది మానవ జాతికి ప్రమాదకరం కావచ్చని ఆ వ్యాఖ్యల్లో ఉంది. అలా ఆ రాతల్లో ఫిలడెల్ఫియా ప్రయోగం గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. పుస్తకంలోని విషయం గ్రహాంతర వాసులే రాసినట్టుగా ఉన్న ఆ వాక్యాలు చదివిన అమెరికా నావికా పరిశోధనా కేంద్ర అధికారులు మోరిస్కే జెసప్ని తమ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ప్రజల్లో రోజురోజుకి ఫిలడెల్ఫియా ప్రయోగం గురించి చర్చలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఇంతకీ అమెరికా నావికా పరిశోధనా కేంద్రానికి వెళ్లిన మోరిస్ వారికి అందిన తన పుస్తక ప్రతిలోని వ్యాఖ్యలు చదివి మరో అదిరిపోయే మాట చెప్పాడు. ఆ వ్యాఖ్యల చేతిరాత కార్లోస్ మెగోయిల్ అలెందని చెప్పాడు. వ్యాఖ్యలు ముగ్గురివి, అయితే రాసింది మాత్రం వారి తరపున కార్లోస్ అలెందో అని చెప్పాడు. ముగ్గురు ఏలియన్స్ మోరిస్ పుస్తకం విషయం మీద వ్యాఖ్యానం చేస్తే కార్లోస్ రాసి అమెరికా నావికా పరిశోధనా కేంద్రానికి పంపించాడనమాట. అంటే మనిషి గ్రహాంతర వాసుల్ని కలిశాడా ఏమో, అలానే అనుకోవాల్సి వచ్చింది. అయితే 12 ఏళ్ల తర్వాత 1969లో అమెరికా నావికా పరిశోధనాధికారులు మోరిస్ని పిలిచి అతను పరిశోధన చేస్తున్న యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ మానవ జాతికి హాని కలిగించొచ్చనే ఉద్దేశంతోనే దాన్ని నిరోధించడం కోసమే కార్లోస్ అలెంద్ మారు పేరుతో ఒకసారి, ఇలా ఏలియన్ వ్రాతలనే వంకతో మరోసారి మోరిస్ను భయపెట్టే ప్రయత్నం చేస్తుంటాడని చెప్పారు. 1980లో రాబర్ట్ గోయల్మ్యాన్ అనే విలేకరి తనకు కార్లోస్ అలెంద్ కుటుంబంతో పరిచయం ఉన్నట్టు చెప్పాడు. అయితే వారి కుటుంబ సభ్యులు అతన్ని, అంటే కార్లోస్ని మానసిక రోగిగా పేర్కొన్నారు. ఒంటరిగా ఉండి ఏవేవో అభూత కల్పనల్ని చేస్తూ ఉంటాడని చెప్పారు. అదే సత్యమైతే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అనేది కార్లోస్ అసాధారణ మనస్సులోంచి పుట్టుకొచ్చిన ఊహాజనిత ప్రయోగమే అయ్యుండాలి. అయితే సత్యం వేరే విధంగా ఉంది. మోరిస్ కే జెసప్ తన పుస్తకం ద కేస్ ఆఫ్ ద UFO అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్లో చర్చించినట్టుగా గ్రహాంతర వాసుల సాంకేతికత, యునైటెడ్ ఫీల్డ్ థియరీల గురించి లోతుగా పరిశోధిస్తూ ఉన్నాడు. అమెరికా నావికా అధికారులకు అతని ప్రయత్నాల గురించి తెలుస్తూనే ఉంది. పైగా ఫిలడెల్ఫియా ప్రయోగ ఆనుపానుల్ని తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. ఒకరోజు అమెరికా నావికా పరిశోధనా కేంద్రానికి వచ్చి
ఇంటికి తిరిగి వెళుతున్న మోరిస్ వాహనం ప్రమాదానికి గురై అతనికి తీవ్రమైన గాయాలు తగిలాయి. ఇదంతా ఓపిగ్గా స్వీకరించలేని అతని భార్య అతన్ని విడిచి వెళ్లిపోయింది. ఫలితంగా మోరిస్ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. 1959 ఏప్రిల్ 20వ తేదీ నాడు ఫ్లోరిడా రాష్ట్రం డేడ్ కౌంటీలో రహదారి పక్కన నిలిచి ఉన్న మోరిస్ కారును గుర్తించారు. అందులో ప్రాణం లేని మోరిస్ శరీరం కనిపించింది. కారు లోపల ఒక పైప్ ద్వారా విషవాయువు విడుదలవుతూ ఉంది. అయితే మోరిస్ స్నేహితులు చాలా కాలంగా అతను కృంగిపోయి ఉన్నాడని, తరచూ ఆత్మహత్య మాటలు ప్రస్తావించేవాడని, కనుక అతనిది ఆత్మహత్య కావచ్చని చెప్పారు. నమ్మాలి, తప్పదు. పోనీ ఫిలడెల్ఫియా ప్రయోగ రహస్యం కనిపెట్టేయడం మూలంగా ప్రత్యర్థులు అతన్ని హతమార్చారని అనుకోవడానికి ఆధారాలు లేవు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఉంది, చెప్పుకుందాం. కార్లోస్ అలెంద్ ద్వారా మోరిస్ జెసప్కి అందిన ఉత్తరాలు, అలాగే వ్యాఖ్యలు రాయబడిన అమెరికా నావికా కేంద్రానికి చేరిన మోరిస్ పుస్తక ప్రతిలోని వ్రాతలు ప్రజల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తించాయి. ఒక సంస్థ వీటన్నిటినీ ఒక పుస్తకంగా ముద్రించి అమ్మకానికి పెట్టింది. ద కేస్ ఆఫ్ ద యుఎఫ్ఓ ద వారో ఎడిషన్ అని ఆ పుస్తకానికి పేరు పెట్టింది. పుస్తకానికి విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది. ఇక ఆపై వచ్చిన డాక్యుమెంటరీలు, సినిమాలు, ఇతర కథనాలకు ఈ పుస్తకమే ఆధారం. ఇంతకీ పుస్తకాన్ని ముద్రించిన కంపెనీ పేరు చెప్పుకోలేదు మనం. ఇది చాలా కీలకం కూడా. టెక్సస్లోని ఆ సంస్థ పేరు వారో మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ గార్లాండ్. కనుకనే పుస్తకం మీద వారో ఎడిషన్ అని వేశారు. మరైతే కీలకం ఏమిటి? అమెరికా నావికా పరిశోధన కేంద్రానికి సంబంధించిన కాంట్రాక్ట్ పనులు చేసేది ఈ వారో గార్లాండ్ కంపెనీయే. మరైతే ఈ మొత్తం కథనం పేరు కోసం, డబ్బు గడించడం కోసం రచించిన అసాధారణ ఎత్తుగడ అని అనుకోవాలన్నా కూడా దాన్ని సమర్థించే ఆధారాలు ఎవ్వరి వద్ద లేవు. మొత్తం వ్యవహారంలో ప్రస్తావించబడ్డ వ్యక్తులు, సంస్థలు అసలు సంగతిని వెల్లడించవు. సరే, మరి ఆల్బైలెక్ ఏమయ్యాడన్నది మిగిలిపోయింది. 1990లో అందరి ముందుకు వచ్చి తాను ఆనాటి ప్రయోగంలో యుఎస్ఎస్ ఎల్రిజ్ నౌక మీదున్న సిబ్బందిలో ఒకడిని అని చెప్పుకున్నాడు కదా. 1943 నుంచి 1983లోకి ప్రయాణించి తిరిగి వెనక్కి వెళ్లాలని అన్నాడు. మరి ఆ తర్వాత 2137, 2749 సంవత్సరాల్లోకి కూడా భవిష్యత్తు కాలాలకు వెళ్లి వచ్చినట్లు ప్రకటించుకున్న ఆల్బైలెక్ కూడా అతనే. 2005లో అమెరికా, ఐరోపాలు కలిసి రష్యా, చైనా మీద యుద్ధం ప్రకటించాయని కూడా చెప్పాడు. అప్పుడు ప్రపంచం దాదాపుగా నాశనమై ప్రపంచంలో 30 కోట్ల మంది జనాభా మాత్రమే బ్రతికారన్నాడు. మరి మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. మరైతే అతన్ని ఏమంటారు? ఆల్బైలెక్ 2137 నుంచి 1984కి వెళ్ళినప్పుడు జాన్ వాన్ న్యూమాన్ని కలిశానని చెప్పాడు. అతను ఆల్బైలెక్తో తన అసలు కాలమైన 1943లోకి తిరిగి వెళ్లిపోయి ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ని జరగకుండా అడ్డుకోమని చెప్పాడట. అయితే 1957లో మరణించిన జాన్ వాన్ న్యూమన్ ఆల్బైలెక్ని 1984లో కలుసుకోవడం కుదరదు కదా. అంటే అతను కూడా కాలంలో ప్రయాణించుంటే ఇద్దరూ 1984లో కలుసుకుని ఉండాలి. మరి అలా అయితేనే వీలుంటుంది. అలాగైతే తానే 1943కు ప్రయాణించి ఫిలడెల్ఫియా ప్రయోగాన్ని విచ్ఛిన్నం చేసి తిరిగి తన సొంత కాలానికి వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. మానవాళిని కాపాడాలన్న తపన ఉంది కదా మరి. కానీ అలా జరగలేదు. ఇక మనం ఇది ముగించే ముందు ఒక్క మాట చెప్పుకోవాలి. ఫిలడెల్ఫియా ప్రయోగం నిజంగా జరిగిందా, అందంగా అల్లిన వట్టి పుకారు మాత్రమే అనేది మనకి తెలిసే అవకాశం ఉందా? ఆలోచించండి. అసలు ఇది అవసరమా అని కూడా ఆలోచించండి. శాస్త్ర ప్రపంచంలో ఇలాంటి వింతలు, పుకార్లు అచ్చంగా వాస్తవమేమో అన్నంతగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తెలవలు పలవులుగా వినిపించే ఇలాంటి సంగతులు మనకు కాసింత మనోల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. మన శాస్త్రీయ ఆసక్తిని సాధ్యమా, అయితే ఎలా అని ఆలోచించేలా చేసినా మంచిదే. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ఆవిష్కరణలు ఎప్పుడూ అనుమానం నుంచి పుడుతుంటాయి. కాకపోతే అవి అభూత కల్పనలు కాకుండా శాస్త్రీయంగా ఉండడం ముఖ్యం. మరి ఇందుకు మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.